హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మానస శర్మ డైరెక్షన్లో నిహారిక గారు ప్రొడ్యూసర్గా వచ్చిన రాకాస మూవీ నిన్న నైట్ ప్రీమియర్స్ అయితే వేశారు. నిన్న నైట్ చూసాడడం అయితే జరిగింది, బట్ నిద్రపోయా, వీడియో చేయలేదు. సో లేట్ అయింది, క్షమించండి. ఇంకా ఈ రాకాస మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. సినిమా అంటే చాలా బాగుందని కాదు, అలాగని తీసి పారేసే సినిమా అయితే కాదు. జస్ట్ ఎంటర్టైన్ చేసింది. మనం పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అనే చెప్తా. అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఫుల్ రివ్యూలో చూద్దాం. ఫుల్ రివ్యూకి వెళ్ళే ముందు ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి రివ్యూ నచ్చితే ఒక లైక్ అయితే వేసేయండి. పక్కనే హైప్ బటన్ ఉంటే హైప్ కూడా కొట్టేయండి. ఇకపోతే ఈ రాకాస మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ నాకు ప్రొడ్యూసర్ నిహారిక గారిని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ని కానివ్వండి, కొత్త యంగ్ యాక్టర్స్ని కానివ్వండి, ఆవిడ చేస్తున్న సపోర్ట్ కానివ్వండి, ఆవిడ తీసుకొస్తున్న వాళ్ళ నుంచి ఆవిడ తీసుకొస్తున్న సినిమాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ అవి వర్కౌట్ అవుతున్నాయి, ఇట్లు కూడా అవుతున్నాయి. కమిటీ కుర్రాళ్ళ మూవీ ఇప్పటికీ కూడా నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. ఆ సినిమా చూసినప్పుడల్లా ఆ 90s కాలానికి అయితే వెళ్ళిపోతా, అంత బాగా ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ 90 కిడ్ కాబట్టి. ఇక ఈ రాకాస మూవీ గురించి చెప్పాలంటే డీసెంట్ ఉంది మూవీ, వర్త్ వాచ్ అనే చెప్తా. థియేటర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. స్టోరీ లైన్ ఏం లేదు, ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. ఆ ఊరికి కొన్ని సంవత్సరాలకు ఒకసారి నరబలి ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఆ నరబలి ఎందుకు ఇవ్వాలి, మన హీరో అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడు అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. అయితే ఇక్కడ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అయిన మొదటి 10 నిమిషాల్లో దాన్ని బాగా చూపించారు కూడా. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సినిమాకి వెళ్లకుండా వెళ్ళే ఉద్దేశం ఉంటే స్టార్టింగ్ 10 నిమిషాలు మాత్రం సినిమాని అస్సలు మిస్ చేసుకోవద్దు. అది చూడాలి, డెఫినెట్గా చూడాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా కాస్త స్లోగానే వెళ్తుంది మూవీ. అక్కడే నాకు మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు భయపెట్టాలనుకుంటున్నారు. నాకైతే భయం అనిపించలేదు. మేబీ మీకు కొన్ని సీన్స్ భయపెట్టవచ్చు, కొన్ని సీన్స్ భయపెట్టకపోవచ్చు. అండ్ రిపీటెడ్ సీన్స్ కూడా అనిపించింది. అంటే మళ్ళీ అదే విధంగా మళ్ళీ భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఒక కొత్తగా ఏదైనా ట్రై చేయట్లేదే అనే ఫీలింగే కలిగింది. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు కూడా సినిమా కాస్త స్లోగానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం డీసెంట్ ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ లిటరలీ సూపర్ ఉందని చెప్పాలి. నేనైతే క్లైమాక్స్తో బాగా సాటిస్ఫై అయ్యా. ఆ క్లైమాక్స్ గురించే వెళ్ళొచ్చు సినిమాకి అని చెప్తా. అండ్ అలాగే సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్లో పడే ఎండ్ కార్డ్స్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు, అవి కూడా చూడండి. బట్ సినిమా మాత్రం డీసెంట్ ఉంది. ఆల్రెడీ సినిమా ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా వెళ్తుంది అండ్ కాస్త బోర్ కొట్టేస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఎంగేజ్ చేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ అండ్ అలాగే సినిమా మొదటి 10 నిమిషాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన డీడీ సంగీత్ శోభన్ అద్దరు కొట్టాడనే చెప్పాలి. మెయిన్ హైలైట్ సినిమాకి తనే. అండ్ అలాగే గెటప్ సీన్ ఉన్నాడు. అండ్ అలాగే వెన్నెల కిషోర్ గారు అండ్ నయన్ సారిక గారు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే చేశారు. మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే కమిడియన్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు ఒక వైబ్ అయితే వస్తుంది థియేటర్లో నిజంగా. బట్ ఆ తర్వాత ఆ ఫ్లోని కంటిన్యూ చేయలేకపోయారు. గెటప్ సీన్ కానీ కూడా పెట్టుకొని ఫస్ట్ హాఫ్లో ఆ రిపీటెడ్ అంటే ఎలా అంటే కామెడీ ట్రై చేస్తున్నారు వాళ్ళు, బట్ నవ్వు రావట్లే. మళ్ళీ అదే కామెడీ మళ్ళీ ట్రై చేస్తున్నారు, బట్ నవ్వు రావట్లే. భయపెట్టాలనుకుంటున్నారు, భయం వేయట్లే. అలా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఏదైతే కొన్ని సీన్స్ ఉన్నాయో అక్కడ కామెడీ పరంగా మంచి సెటిల్డ్ యాక్టర్స్ని ఇద్దరిని పెట్టుకొని సరైన సీన్స్ రాసుకునే స్కోప్ ఉండి కూడా రాసుకోలేదు. అది కనుక వర్కౌట్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తాను. ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో ప్రీ ఇంటర్వెల్ ముందుకి ఆడియన్స్కి ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది, ఏంటి సినిమా ఎంత బోర్గా వెళ్తుందని. బట్ సెకండ్ హాఫ్ దాన్ని కవర్ చేసిన ఫస్ట్ హాఫ్లో ఈ సీన్స్ని ఇంకాస్త బెటర్గా రాసుకొని ఉంటే సినిమా రిజల్ట్ అనేది వేరేలా ఉంటుంది. భయపెట్టే సీన్స్ రాసుకునే స్కోప్ ఉంది, బట్ స్క్రిప్ట్ పరంగా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదని చెప్పాలి డైరెక్టర్ మానస శర్మ గారు. స్టోరీ పరంగా ఈ చిన్న చిన్న లూప్ హోల్స్ని పక్కన పెడితే ఆవిడ తీసుకున్న పాయింట్ కానివ్వండి, దాని చుట్టూ అల్లుకున్న కథను కానివ్వండి, అండ్ అలాగే తన డైరెక్షన్ కానీ ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది. ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి ఒక సినిమాని డైరెక్ట్ చేసి ఇలాంటి ఒక అవుట్పుట్ని తీసుకొచ్చారంటే సూపర్ అని చెప్పాలి. ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్తో వస్తే ఒకరోజు మీరు మంచి డైరెక్టర్ అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో విజువల్గా కానివ్వండి, అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్కి ఆ విఎఫ్ఎక్స్ వర్త్ అనే చెప్తా. పీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. సో మనం పెట్టే ఈ 150 రూపాయల టికెట్కి వర్త్ వాచ్ మూవీ అనే చెప్తా. మీలో ఆల్రెడీ ఎవరైనా సినిమా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మధ్యాహ్నం మళ్ళీ బైకర్ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.